మీరు గుజరాత్లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్ సాఫ్ట్బాల్లో బ్రాంజ్ మెడల్ సాధించినటువంటి ప్రతి ప్లేయర్కి నీ ప్రభుత్వంలోనే సన్మానాలు చేసి 3 లక్షల రూపాయలు రివార్డు ఇచ్చావే. వారందరికీ ఈనాడు కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. మరి నేను ఉద్యోగాలు ఇచ్చింది ఫేక్ సర్టిఫికేట్ అయితే, మరి ఆ రోజు నీ ప్రభుత్వంలో నువ్వే బ్రాంజ్ మెడల్ సాధించారని 3 లక్షల రూపాయలు రివార్డులు ప్రకటించి ఇచ్చావే, అది కూడా ఫేక్ అయినా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దేశ స్థాయిలో మెడల్ సాధించినటువంటి ఆ తిరుగులేని ఆ అర్హతతోనే ఈ కూటమి ప్రభుత్వం వారికి స్పోర్ట్స్ కోటా కింద చట్టబద్ధంగా ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రాన్ని గెలిపించినటువంటి క్రీడాకారులు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఫేక్ ఉద్యోగాలని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లన్నీ మాట్లాడతావా? నీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి వాస్తవాలేంటో ఆ ప్లేయర్సే చెప్తారు. హాయ్ అండి, నా పేరు ఎం శివకుమార్. మాది సత్యసాయి డిస్టిక్, పెనుగొండ మండలం, గుట్టూరు గ్రామం. నేను ఒక సాఫ్ట్బాల్ క్రీడాకారుని. నేను దాదాపు 20 సబ్ జూనియర్ జూనియర్ నేషనల్స్, 10 సీనియర్ నేషనల్స్, ఒక ఇంటర్నేషనల్ ఏషియా కప్ కూడా ఆడాను. ఇటీవలే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2% ఉన్న జియో స్పోర్ట్స్ కోటాని 3%గా అమలు చేసి జియో నెంబర్ 4ని 2000 మెగా డిఎస్సిలో ప్రవేశపెట్టి అందులో నీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా జాబ్ సంపాదించడం జరిగింది. మా క్రీడాకారులను దృష్టిలో ఉంచుకొని మా వెలుగు నింపినందుకు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్. ఇటీవలే ప్రచారం అవుతున్న దుష్ప్రచారాన్ని ఎటువంటి పరిస్థితిలో నమ్మే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నా పేరు పి బాలకృష్ణ. మాది తుమ్మల చెరువు గ్రామం, పిడుగురాల మండలం, పల్నాడు జిల్లా. నేను ఒక సాఫ్ట్బాల్ క్రీడాకారునండి. ఒక మట్టిలో మాణిక్యంలాగా వెలుగులోకి వచ్చి గతంలో జరిగిన 36th నేషనల్ గేమ్స్ అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పోటీలలో మేము బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగినది. ఈ సర్టిఫికేట్ ద్వారా గత ప్రభుత్వం మాకు 3 లక్షలు నగదు ప్రోత్సాహం అయితే చేసినారు. మాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించి జియో నెంబర్ 4 తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి 2%ని 3%గా మార్చి ఎంతోమంది నిరుపేద క్రీడాకారులను వెలికి తీసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తు నిలిపినందుకు ముందుగా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా డాక్టర్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సాఫ్ట్బాల్ క్రీడాకారులందరి తరపున మీరు ఒక సాఫ్ట్బాల్ కాదండి, అనేక రకాలైనటువంటి క్రీడాకారులను, నిజమైన క్రీడాకారులను మీరు వెలుగు తీసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ మెగా డిఎస్సి నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అందరికీ నమస్కారం సార్. నా పేరు శివాజీ నాయక్. నేను సాఫ్ట్బాల్ క్రీడాకారుడిని, కడప జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నేను 2007 నుంచి 2025 వరకు అన్ని నేషనల్స్ ఆడడం జరిగింది. సబ్ జూనియర్ జూనియర్ నేషనల్స్, ఫెడరేషన్స్, ఇంటర్ జోన్స్, అన్ని సీనియర్ నేషనల్స్ ఆడడం జరిగింది. అలాగే 2022 గత ప్రభుత్వం 2022లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్లో గుజరాత్లో పాల్గొనడం జరిగింది. అక్కడ మేము బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ బ్రాంజ్ మెడల్ ఆధారంగా మాకు కొండపల్లిలో మాకు సన్మానం జరగడం జరిగింది. అలాగే మాకు ఇన్సెంటివ్స్గా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు మాకు గత ప్రభుత్వంలో ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ సర్టిఫికేట్తోనే మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సిలో మాకు స్పోర్ట్స్ కోటా జాబ్ రావడం కూడా జరిగింది. స్పోర్ట్స్ కోటా 2% నుంచి 3% చేయడం చాలా గొప్ప విషయము. అందుకు గాను మా ఎడ్యుకేషన్ మినిస్టర్ వంటి నారా లోకేష్ సార్ గారికి, అలాగే సీఎం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనం రోజు చూస్తున్నాము డిఎస్సి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ మొన్న జరిగినటువంటి డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా జరిగాయి.
ఈ మధ్య కాలంలోనే మా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కోన రవికుమార్ సార్ గారి మీద కూడా తప్పుడు ప్రచారం జరుగుతోంది. అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, కోన రవికుమార్ సార్ గారు 2025లో మాకు సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. కానీ మాకు వచ్చినటువంటి జాబ్స్ అన్నీ కూడా నేషనల్ గేమ్స్, సీనియర్ నేషనల్స్, గతంలో ఆడినటువంటి అన్ని సర్టిఫికేట్స్ మీదనే జాబులు రావడం జరిగింది. అంటే ఈరోజు ఒక సాఫ్ట్ బాల్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు. దీనికి నీ సమాధానం చెప్పండి. మీరు కోన రవికుమార్ గారు సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా ఉన్నాను. నిజాయితీతో నడిపిస్తూ ఉన్నారు మా సాఫ్ట్ బాల్ని, మా గేమ్ని. మా 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 విద్యార్థులందరూ కూడా, మా ప్లేయర్స్ అందరూ కూడా నిజాయితీతో నేషనల్ కానీ, సౌత్ నేషనల్స్ కానీ, ఇంటర్నేషనల్ కానీ అన్ని దీంట్లో కూడా మెడల్స్ సాధించినటువంటి వ్యక్తులు. ఈరోజు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈరోజు వారు 3% అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్ విధానం ఎంతోమంది క్రీడాకారులకి ఈరోజు జీవితాన్ని ఇచ్చింది. ఈరోజు మీరు వారి జీవితాలపైన మచ్చ వేసే విధంగా మాట్లాడుతున్నారే. మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నీ చరిత్ర ఏంటో మీరు ముందు అవపోసన పట్టుకోవాలి. మీరు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఫెడరేషన్ గుర్తింపు లేదని ఎవడు చెప్పాడు నీకు? నీకెవడు చెప్పాడు? మా ఫెడరేషన్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ అండర్ SAP. మా స్టేట్ ఫెడరేషన్ నేషనల్ ఫెడరేషన్లో రికగ్నైజ్డ్. ఇది మీరు లేదని చెప్పి మాట్లాడడానికి మీరెవరు? నీకెవరిచ్చారు అధికారం? మీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి, మీరు బురద జల్లితే జల్లించుకోవడానికో, మీరు అవాస్తవాలు ప్రచారాలు చేస్తే అవి విని ఊరుకోవడానికో ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీరు ఫేక్, మీరు చేసే పనులు ఫేక్, మీ జీవితం అంతా కూడా ఫేక్. కాబట్టి మీరు ఇతరుల్ని, పాపం వాళ్ళు ఎంతో కష్టపడి సాధించినటువంటి క్రీడల్లో ఎంతో ప్రతిభ కనబర్చి ఈరోజు వారు ఉద్యోగాలు సాధిస్తే అవి కూడా చూసి నువ్వు వారవలేని కుళ్ళుతనంతో ఈరోజు నువ్వు దుష్ప్రచారాలు చేస్తున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు సర్టిఫికేషన్ 2024 ముందు జరిగాయి. నేను 2025లో అధ్యక్షుడిని అయ్యాను. 24 ముందు జరిగినటువంటి దాంట్లో అన్ని సర్టిఫికేట్స్ కూడా SAPలో ఉంటాయి. ప్రతి క్రీడాకారుడి వివరాలు అన్నీ SAPలో ఉంటాయి. అన్నీ వాళ్ళు పరిశీలన చేసిన తర్వాతనే జెన్యూనెస్ సర్టిఫికేటు రాష్ట్ర స్థాయికి సంబంధించింది అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇస్తాం. నేషనల్ స్థాయి అయితే నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు ఇస్తారు. ఈ మాత్రం కూడా నీకు అవగాహన లేదు. నువ్వేమి అసలు నీకు ఆ రోజు ప్రజాస్వామ్యంలో జరిగిన ఒక పెద్ద పొరపాటు నువ్వు ముఖ్యమంత్రి కావడం. నీలాంటి వాడు అజ్ఞాని అయినటువంటి నీలాంటి వాడు ముఖ్యమంత్రి అవ్వబట్టే ఈ రాష్ట్రం అధోగత పాలైంది గత 5 సంవత్సరాలు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. క్రీడాకారులు తక్కువ చేసి చూపించడం. ఇందాక మీరు ప్రెస్ మీట్లో ఇంకొక ఆడియో మాటలు వీడియో చూపించారు. ఎవరిచ్చారు నీకు ఆ వీడియో? ఎవరు చేశారు? మా స్పోర్ట్స్ పర్సన్, ఒక క్రీడాకారుడు, మీ పార్టీలో ఉన్నటువంటి బోగస్ గాళ్ళు, మీ పార్టీలో, మీ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి బోగస్ గాళ్ళు కొంతమంది క్రీడాకారులకు ఫోన్లు చేసి మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు డబ్బులు తీసుకురండి అని మీ వాళ్ళు ఫోనులు చేసి కొంతమందికి ఇచ్చేస్తే ఒక నిజమైన క్రీడాకారుడు వాడెవడో తెలుసుకోవాలని, వాడిపైన చట్టాన్ని ముందు నిలబెట్టాలని ఆనాడు ఒక క్రీడాకారుడు చేసిన ప్రయత్నం, నువ్వు దానిని ఈరోజు నీ సాక్షి పేపర్లో, నీ సాక్షి ఛానల్లో నువ్వు కూడా అదేదో పెద్దగా నువ్వే ఏదో కనిపెట్టినట్టుగా, వాస్కోడి గామా అమెరికాని కనిపెట్టినట్టు నువ్వే ఆ వీడియోని ఏదో కనిపెట్టినట్టుగా మాట్లాడుతున్నావే, నీకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి. ఒక్కసారి వాళ్ళు ఎవరు ఆ వీడియో చేశారో, ఎవరు ఆ ఆడియోలో మాట్లాడారో వాళ్ళు మాట్లాడేది కూడా ఒకసారి వినండి. నమస్తే సార్, నా పేరు రాయన్ సురేష్ అండి. నేను విజయవాడ వాస్తవండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక
ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఒక కాల్ రికార్డింగ్ విడుదల చేసి అదేదో వాళ్ళు ఒక దేశ ద్రోహాన్ని వాళ్ళు ఏదో పట్టుకుని ఈ డిఎస్సి కుంభకాణాలని వాళ్ళు ఏదో ఛేదించినట్టు మాట్లాడుతున్నారు. అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఎవరో ఒక బ్రోకరు నాకు తెలిసిన బంధువులకి కాల్ చేసి నీ పేరు లిస్ట్లో ఉందమ్మా, నీకు జాబ్ రావాలంటే ఒక ఇంత అమౌంట్ అవుతుంది, మీ సంబంధించిన వాళ్ళకి చెప్పండి అని చెప్తే దాన్ని ట్రేస్ చేద్దామని నా మొబైల్ నుంచి నేను వాళ్ళకి వాట్సాప్ కాల్ చేయడం జరిగింది. తిరిగి వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను ఈస్ట్ గోదావరి స్లాంగ్లో ఎప్పుడు రమ్మంటారండి ఏంటి అని, అసలు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఎవరు వాళ్ళు ఎందుకు చేస్తున్నారని వాళ్ళని పట్టుకుందన్న ఉద్దేశంతో నేను మాట్లాడి నా వేరే మొబైల్ నుంచి వీడియో రికార్డింగ్ చేశాను. వీడియో రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేస్తున్న అప్పుడు అక్కడ పోస్ట్లో ఉన్న మహేష్ గారికి ఆ వీడియో నేను అందించి, సార్ ఇది ఇలా జరుగుతుంది, మన శాప్ నుంచి ఏమన్నా తప్పులు జరుగుతున్నాయని నేను చెప్పడం జరిగింది. దానికి సార్ వేరే వాళ్ళకి మరి కంప్లైంట్ ఎలా తెలియదు, ఆయన నాకు ఫోన్ చేసి సురేష్ మరి దీని మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నావు, నీకు ఇబ్బంది లేదా అని అడిగారు. సార్ మనం జెన్యూన్, మనకు తప్పే ఉంది, మన ప్రభుత్వంలో ఇంతమందికి న్యాయం జరుగుతున్న టైంలో ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఓకే అన్నాను. నాకు సైబర్ క్రైమ్ నుంచి ఎస్ఐ గారు సిఐ గారు కాల్ చేయడం జరిగింది. నేను విజయవాడ సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ రాసిచ్చాను. తర్వాత నా ఆధార్ కార్డు కూడా దానికి జత చేసి నా మొబైల్, నేను రికార్డింగ్ చేసిన మొబైల్ 2 మొబైల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. దాని నుంచి వాళ్ళు డేటా సేకరించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వ్యక్తుల్ని మేము పట్టుకుంటామమ్మా, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి నాకు వెళ్ళిపోమని చెప్పారు. నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. అది జరిగిన ఇప్పుడు 6 months తర్వాత వీళ్ళు ఏదో హడావిడిగా వీళ్ళ గవర్నమెంట్ ఏదో పట్టుకున్నట్టు, అదే వీళ్ళు ఏదో ప్రతిపక్షంలో ఉండి ఏదో చేసినట్టు దాన్ని ఇంత బోధంతంలో పెట్టి చూపిస్తున్నారు. దాన్ని తీవ్రంగా నేను అసహనంగా ఫీల్ అవుతున్నాను. ఏదో సాక్షి కాల్ రికార్డింగ్ అని చెప్పిస్తున్నారు, దాన్ని నేను తప్పుపడుతున్నాను. ఈ విషయం అయితే నేను అందరికీ తెలియజేస్తున్నాను. అది నా అంతటికి నేను దొంగలను ఎవరినో పట్టిద్దాము, ఈ గవర్నమెంట్లో అలాంటి తప్పులు ఎవరు చేయకూడదు అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేసే మహత్తర కార్యక్రమానికి ఎవరు ఇలాంటి మచ్చ తీసుకురాకూడదన్న ఉద్దేశంతో నేను చేసిన దాన్ని మీకు అనుకోగా, మీకు సపోర్టివ్గా ఆ వీడియోని మార్చుకుని రోజు సాక్షి పేపర్లోనూ సాక్షి న్యూస్లోనూ వేస్తున్నారు. ఇది దాన్ని ఏమంటారు, ఒక అనారోగ్య చర్య అంటారు. దాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. దాన్ని అయితే మీరు ఆపుకోవాలని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను సాఫ్ట్ బాల్ కోచ్ అండి. సార్ సాఫ్ట్ బాల్ ప్లే అనేది 1970. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి దేనికి నీ సమాధానం. నీ సాక్షి పత్రిక ఒక రోత పత్రిక, నీ సాక్షి ఛానల్ ఒక ఫేక్ ఛానల్, నీ ప్రెస్ మీట్లు ఒక ఫేక్. నువ్వు తప్పుడు ఆధారాలతో మాట్లాడుతున్నావు. ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక క్రీడాకారుడు, మీ పార్టీలో ఉన్న బ్రోకర్లు ఎలాగైతే దీనిని డిఎస్సి మీద బురద జల్లాలని చేసే ప్రయత్నాన్ని మా క్రీడాకారుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ కమిషనరేట్ ఎఫ్ఐఆర్ నెంబర్ 75/2025 డేటెడ్ 25. ఇది చాలా స్పష్టంగా మా క్రీడాకారుడు వెళ్ళి సైబర్ క్రైమ్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు. మా క్రీడాకారుడు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. మా క్రీడాకారుడు ఇస్తేనే ఫిర్యాదు అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానిపైన పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈరోజు నువ్వు మాట్లాడేది ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు మీరు ఏం చెప్తున్నారు?